त्वत्प्रेयसः श्रवणयोरमृतायमानां तुल्यां त्वदीयमणिनूपुरसिञ्चितानां गोदे त्वमेव जननि त्वदभीष्टवार्हां वाचं प्रसन्नमधुरां मम संविधेयाः. తిరుపతి గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి గోదాదేవి యొక్క నీరాట్ట మహోత్సవాన్ని మనం అందరం కూడా తిలకిస్తూ ఉన్నాం. ఈ నీరాట్ట మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా తురాం మమ సంవిధేయాః. తిరుపతి గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వేంచేసి ఉన్నటువంటి గోదాదేవి యొక్క నీరాట్ట మహోత్సవాన్ని మనం అందరం కూడా తిలకిస్తూ ఉన్నాం. ఈ నీరాట్ట మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా గోవిందరాజస్వామి వారి దేవాలయంలో నిర్వహింపబడుతుంది. అమ్మవారు గోదాదేవి తెల్లవారి ఆ పల్లకిలో ఊరేగుతారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఒక సత్సంప్రదాయం. పల్లకిలో ఊరేగడం అంటే అది కూడా అలనాడు కృష్ణుణ్ణి చూడడానికి గోపికలు బ్రాహ్మ ముహూర్తాన్ని ఎంచుకున్నారు. ఆ బ్రాహ్మ ముహూర్తాన్ని ఎంచుకొని ఎవ్వరికీ కూడా కనిపించకుండా వాళ్ళు కృష్ణుడి దగ్గరికి వెళ్తారట. అంతటి భక్తి వాళ్ళకి, మధుర భక్తి వాళ్ళకి. గోవిందరాజస్వామి వారి దేవాలయం నుండి అమ్మ గోదాదేవి సర్వాలంకార భూది అని ఇలా ఆ మాడవీధుల్లో అమ్మవారు ఊరేగడం అనేది ఒక విశేషమైన సత్సంప్రదాయం. సన్నది వీధి గుండా మొదటి రోజైతే దక్షిణ మాడవీధి, అదే ప్రకారంగా ఆ మాడవీధులంతా కూడా ఊరేగుతూ ఆ తల్లి అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అలాగే పెద్ద మాడవీధులను చెప్తూ ఉంటారు. కర్ణాల వీధి గుండా, కర్ణాల వీధి, అలాగే బేరి వీధి గుండా, గాంధీ రోడ్డు గుండా, ఆ చిన్న బజార్ వీధి గుండా రామచంద్ర పుష్కరిణి అనేటువంటి రామచంద్ర కట్టకు వేయించేస్తారన్నమాట. ఆ గజరాజులు ముందుకు సాగుతూ ఉండగా ఆ మంగళ వాయిద్యాలు అక్కడ మార్మోగుతుండగా ఆ గోదాదేవి నీళాతుంగ స్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం గోదాతస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయ అన్న రీతిగా అలా అమ్మ మెల్లమెల్లగా ఆ భక్తులందరూ కూడా అనుగ్రహిస్తూ ఆ రామచంద్ర కట్ట అనేటువంటి ఆ పైన వేంచేస్తున్నది. కర్పూర నీరాజనాన్నంతా కూడా అందుకుంటున్నది. ఇక్కడ ఏం విశేషమంటే అమ్మవారు వేంచేసేదానికి ముందు స్వామివారు వేంచేస్తారు. ఎక్కడా కూడా మనం ఇటువంటి ఆ సంఘటనలు మనం వినం. కానీ గోవిందరాజస్వామి వారు స్వయంగా పర్యవేక్షిస్తారట. 7 రోజుల పాటు అమ్మ గోదాదేవి వేంచేసేటువంటి ఆ ప్రదేశం ఎలా ఉంటుంది, ఆ ప్రదేశంలో ఏమైనా ఒక అవాంతరాలు ఉన్నాయా, అలాగే ఆ ప్రదేశం, ఆ స్థలం ఎలా ఉన్నది, ఏమైనా రాళ్లతో ముళ్ళతో ఇదంతా కూడా ఉన్నాయా అని స్వామి పర్యవేక్షిస్తాడండి. ఎంత వైభవం చూడండి. భక్తులందరూ కూడా ఈ ఉత్సవం కొరకు కాచుకో ఉంటారు. ఎప్పుడెప్పుడు ఆ కట్ట మీద ఆ గోదాదేవి వేంచేస్తుంది, మనమందరం కూడా గోదాదేవి యొక్క దర్శనం ఎప్పుడు చేసుకుంటాము అని అందరూ కూడా అక్కడ సిద్ధంగా ఉంటారన్నమాట. ఆ అమ్మవారికి విశేషంగా స్నపన తిరుమంజనం అంతా చేస్తారండి. వెచ్చటి నీళ్లతో, ఆహా, అద్భుతమైనటువంటి దివ్యమంగళ విగ్రహం అండి. భగవద్ రామానుజాచార్యుల వారి చేత ప్రతిష్టాపితం చేయబడే విగ్రహం అండి. అలా అర్చకులు అమ్మవారిని, అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అలా ఆనందంతో వాళ్ళు చేస్తూ ఉంటారు. అటువంటి
భగవంతుడు సాక్షాత్తు పర్యవేక్షించి ఆ గోదాదేవి అక్కడ వేంచేస్తుందంటే ఎంత వైభవం. లోకంలో కూడా సృష్టి స్థితి లయాదులు చేయాలనుకున్నా కూడా భగవంతుడు అమ్మవారిని చూస్తాట. ఇదే శ్రీ సంప్రదాయం, ఇదే వైష్ణవ సంప్రదాయం. యస్యాహ వీక్ష్యముఖం తదింగితపరాధీన విధత్తే అఖిలమన్నారంటే, అంటే స్వామి అలా ఒక్కసారి అమ్మని చూస్తారట. ఆవిడ యొక్క అనుమతిని గైకొని స్వామి సృష్టి స్థితి లయాదులు చేస్తారట. అదే ప్రకారం ఇక్కడ కూడా అలా గోవిందరాజస్వామివారు గోదాదేవి కొరకు ఆయన ముందు రోజు బయలుదేరి వస్తాడు. పల్లకిలో వస్తారు ఆయన కూడా. ఎందుకంటే ఆ పల్లకి ఎలా ఉందని చూడాలట. అది అమ్మకి ఎటువంటి ఒక అవాంఛనీయ సంఘటనలు కాకుండా ఆ పల్లకి గట్టిగా ఉందా లేదా అని ఆ పల్లకిలోనే దంతపల్లకిలోనే భగవంతుడు వేయించేస్తాడు. ఇది ఎంత వైభవం అండి, ఇంకా ఎక్కడా కూడా మనం చూడం. స్వామి కొరకు మనం చేస్తూ ఉంటాం. உந்தன்னோடு தோமேயாவோம் உனக்கே நாம செய்வோம் மத்தனங்காமங்கள் மாத்தேலோர் வங்க கடல் கடைந்த மாதவனை கேதவனை திங்கள் திருமுகத்தேம் செயலையார் சென்னிரஞ்சேம் அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமலம் பட்டர்விரான் சங்க தமிழ் மாலை 30 தப்பாமே எங்கு பரிசுரைப்பார் 2 மால் வரை தோல் செங்கன் திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்றேம் என்பொருவர் வங்க கடல் கடைந்த மாதவனை கேதவனை திங்கள் திருமுகத்து செயலையார் சென்னிரஞ்சேம் அங்கப்பறை கொண்ட வார்த்தை பைங்கமல தந்தரையில் பட்டர்விரான் சங்க தமிழ் மாலை 30 தப்பாமே இங்கு பரிசுரைப்பார் 2 மால் வரை திருமுகத்து செல்வ திருமாலால் எங்கும் திருவருள் பெற்றேம் என்பொருவரென்பா மாரிமலை முழஞ்சில் மண்ணு கிடந்துறங்கும் சேரிய சிங்கம் அறிவுத்து தீவிழித்து வேரி மயிர் பொங்க எப்பாடும் பேர்ந்துதறி மூறு நிமிர்ந்து முழங்கு புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணாம் உன் கோவில் என்னும் இங்கனே போந்தருளே கோப்புடைய சிறிய சிங்காசன திருந்து யாம் வந்த காரியம் அருளேலோர் என்பாவாய் கோவிந்தன் வாழுமோர் சோதி மணிமாடம் தோன்றுமோர் நீதியால் நல்லவன் அருவாளுமோர் நான் மறைகளோதுமோர் வில்லிபுத்தூர் வேதக்கோணு பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் 5 அறியாத மானிடரே வையம் சுமப்பதுவும் சர்வதேச தசாகாலே அவ்யாயுத பராக்கிரமம் ராமானுஜாரிய திவ்யாம் வர்த்ததாம் அபிவர்த்ததாம் ராமானுஜாரிய திவ்யாம்
प्रतिभास्वलमुज्ज्वलं तिगन्धव्याहिनी भूयां साहिलोकदर्शनीं श्रीमन् श्रीरङ्ग श्रियमणभद्रुवाम् अनुदिनं संवर्धयां श्रीमन् श्रीरङ्ग श्रियमणभद्रुवाम् अनुदिनं संवर्धयां नमः श्रीशैलनाथाय कुन्दे नगर जर्मने प्रसादरद्ध परमव्याप्य कैङ्कर्यजालिने श्रीशैलसदया पात्रं त्याधिगुणार्णवं यदेन्द्रप्रवणं वन्दे रम्यजा माधरं मुनिं वाले तिरुवा मुळे पिल्लै மாதகவாழ்வாழும் மணவாள மாமுனிவன் வாழியவன் மாறந்திருவாய் மொழி பொருளை மாநிலத்தோர் செய்யதா மறைத்தாளினை வாழியே சேனை வாழி திருநாபி வாழியே துயமார்பும் புரிநூலும் சுந்தர திருத்தோழினை வாழியே கையமேந்திய முக்கோலும் கருணை பொங்கிய கண்ணினை வாழியே பொயிலாத மணவாளமாமுனி புந்தி வாழி அடியார்கள் வாழ அரங்க நகர் வாழ சடகோபன் தந்த விண்ணூல் வாழ கடல் சூழ்ந்த மண்ணுலகம் வாழ மணவாள மாமுனியே திருவாடே பூரத்து ஜகத்துதித்தால் வாழியே திருப்பாவை 30 செப்பினால் வாழியே பெரியாழ்வார் பெற்றெடு பெண் பிள்ளை வாழியே பெரும்போதூர் மாமுனிக்கு பின்னானான் வாழியே 143 தாழ்வாழியே மறுவாரும் திருமல்லி வளனாலி வாழியே வன்புதுவை நகர்கோதை மலர்பதங்கள் வாழியே. అమ్మవారి యొక్క నీరాటోత్సవంలో భాగంగా మనం ప్రతిరోజు కూడా తిరుప్పావి అనే ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఈనాటి పాసురాన్ని కూడా విన్నవించడం జరిగినది. మారి మరమழஞ்சேல் மன்னி கிடந்துறங்கும் சீரியசிங்க மறிவொத்து தீவிழித்து வேரிமயர்பொங்க எப்பாடும் பேர்ந்துதிரி மூரிணிமிருந்து முழங்கை புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்னிங்கனே போந்தருடி கோப்புடைய சீரிய సింహాసనத்திலிருந்து యాం వందహార్యం ఆరాయింది అరుళని ఈ ప్రకారంగా ఆ పాసురంలో అమ్మవారు గోదాదేవి చక్కగా కృష్ణుడు ఎలా రావాలి, ఏ ప్రకారంగా తన యొక్క స్థానం నుండి భక్తులను అనుగ్రహించడానికి రావాలి అని ఇక్కడ తెలియజేస్తున్నది. ఆ రామచంద్ర కట్ట మీద తెల్లవారి వచ్చిన తరువాత అమ్మవారికి విశేషంగా ఆ నీరాటం జరిగిన తరువాత అక్కడే ఆవిడ తపస్సు చేస్తుందట. కృష్ణుడి కొరకు అలా తపస్సు చేస్తూ కృష్ణుణ్ణి పొందుతుంది. అటువంటి దివ్యమైనటువంటి ఒక ఉత్సవం తిరుపతి గోవిందరాజస్వామి వారి దేవాలయంలో ఉన్నటువంటి గోదమ్మకు జరుగుతుంది. ఎంత అమూల్యమైనటువంటి ఆభరణాల్ని అమ్మ ధరించి, గోదాదేవి ధరించి అచ్చటి నుండి బయలుదేరింది. గోదా అంటేనే కోదై అని ఆలనాడు విష్ణుచిత్తుల వారి యొక్క నందనోద్యానవనంలో లభించినటువంటి గోదాదేవి కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీమన్న రీతిగా ఆ అమ్మవారి యొక్క అవతార రహస్యాన్ని తెలియజేస్తారు. భగవంతుడు శ్రీరంగనాథుడు. అలాగే
ధన్వి నవ్యపురంలో శ్రీవిల్లిపుత్తూరులో అమ్మ అక్కడ తన చెలికత్తెలను అందరినీ కూడా పిలుచుకొని చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించింది. వ్రతం సమాప్తమవుతున్నటువంటి ఆ సమయంలో 7 రోజుల పాటు గోదాదేవి చక్కటి ఒక తపస్సు చేసి, ఏదైనా కూడా తపస్సు చేత సాధ్యం కానటువంటిది ఏమీ లేదు. ఆ తపస్సు చేస్తూ సాయంకాలము అలా వీధులంతా తిరుగుతుందట. ఒక్కసారి తిరుపతి పరిసరంలో మనం చూస్తే ఆయా మిట్ట వీధి, కొత్త వీధి, గంగుండ్రా మండపం వీధి, ఇలా ఆ వీధుల్లో అంతా తిరుగుతూ కృష్ణుడెక్కడ ఉన్నాడు అని చూస్తుందట అమ్మ గోదాదేవి. కృష్ణుడి కొరకు వెతుకుతుంది అంటారు. అటువంటి ఆ గోదాదేవి యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనం, అలాగే విమాన దర్శనం మనం చేసుకుంటూ ఉన్నాం. రాములవారి వీధి గుండా రాములవారి సన్నిధిలో అలా వేంచేసి అచ్చట ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అనుగ్రహిస్తూ గోదమ్మ మనల్ని విశేషంగా కటాక్షిస్తూ ఉంటుంది. తిరుప్పావి అనే ప్రబంధానికి వస్తే ఆ తిరుప్పావి ప్రబంధంలో అంతటా కూడా నామ సంకీర్తనాన్ని చెప్పింది. ముఖ్యంగా ఈ కలియుగంలో నామ సంకీర్తనమే ప్రధానమనేటువంటి విషయాన్ని గోదమ్మ తెలియజేసింది. కలవు సంకీర్త్య కేశవమన్నారు, కలియుగంలో నామ సంకీర్తనమే ప్రధానమన్నారు. అటువంటి నామ సంకీర్తన వైభవాన్ని తెలియజేసినటువంటి ఘనత ఈ గోదమ్మకే ఉన్నది. 12 ఆళ్వారులు కలవు కలు భవిష్యంతి నారాయణ పరాయణా క్వచిత్ క్వచిన్ మహాభాగా ద్రమిడేషు చ భూరిశః తామ్రపర్ణీ నదీయత్ర కృతమాలా పయస్విని కావేరీ చ మహాభాగా ప్రతీచీ చ మహానది అన్న రీతిగా 12 ఆళ్వారులు భగవంతుని యొక్క ఆయుధ ఆభరణ అంశాలు ఇక్కడ ఆళ్వారులుగా దేవదేవుడే అవతరింపచేశాడు. 11 ఆళ్వారుల యొక్క భక్తి శరణాగతి తత్వాలను పుణికిపుచ్చుకున్నటువంటి మహనీయురాలు గోదాదేవి. చిన్ననాటి నుండే మంచి ఆ భక్తినంతా కూడా వృద్ధి చేసుకున్నది. అటువంటి ఆ గోదమ్మ అందరికీ కూడా భక్తి సామ్రాజ్యంలో అందరినీ తీసుకోవాలనుకున్నది. కృష్ణ సంశ్లేషాన్ని అభిలషించింది గోదాదేవి. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం చేత తనకు పెద్ద ప్రయోజనం లేకపోయినా కూడా లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అదే ఆవిడ కోరుకున్నది. ఓంగి ఉలహళంద ఉత్తమన్ పేర్పాడి நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின் நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகள புங்குவளைப் போதில் பொறிவண்டு கண்படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலபத்தி வாங்க குடன் நிறைக்கும் வள்ளல் பெரும்பசுக்கள் நீங்காத செல்వం நிறைந்து అని గోదాదేవి కోరుకున్నది. ఈ మార్గశీర్ష వ్రతం అనేది లోకక్షేమం కొరకే అని. ముమ్మారిపోయింది అని చెప్పినప్పుడు నెలకు 3 వానలు కురియాలి. ఒక వానేమో బ్రాహ్మణుడి కొరకు, రెండవ వానేమో రాజు కొరకు, మూడవ వానేమో పతివ్రతా స్త్రీ కొరకు. కనుక ఈ అంటే నెలకు 3 వానలు కురియాలంటే బ్రాహ్మణులు చక్కగా అగ్నిహోత్రాదులు ఈ అనుష్ఠానాన్ని కలిగి ఉండాలి. దాని కొరకు ఒక వర్షం అన్నమాట. రాజులు చక్కగా రాజ్యాన్ని పరిపాలించాలి. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి. అప్పుడు దాని కొరకు ఒక వర్షం. అలాగే 3వ వర్షం అనేది పతివ్రతా స్త్రీ కొరకు. ఆ పాతివ్రత్య ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉంటే వారి కొరకు ఒక అద్భుతమైనటువంటి ఒక వర్షం కురుస్తుందండి. ఇదే గోదాదేవి మార్గశీర్ష స్నానం. దాని కొరకు అందరినీ కూడా పిలిపించుకున్నది. అందరూ కూడా ఆ దేవదేవుని యొక్క కృష్ణుడి యొక్క భవనానికి వెళ్ళారు. గోదాదేవి భవనం చెప్పలేదు, నందగోపురుడియ కోయిల్ కాప్పానే అని చెప్పేది. అంటే నందగోపుడు ఎవరు అంటే కృష్ణుడి యొక్క తండ్రి మనం అనుకుంటున్నాం. అదే మనకు పురాణం చెప్తుంది.
అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే నందం గోపయతీతి నందగోప అన్నారు. అంటే నందుడు ఎవరు అంటే సాక్షాత్ కృష్ణుడు. ఆ కృష్ణుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఇక్కడ రక్షిస్తున్నాడు ఎవరు అంటే నందగోపుడు. ఎందుకొరకు కంసుని దగ్గర నుండి రక్షణ. అందువల్ల ఆనందో బ్రహ్మే దివ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతపి సంవిశంతీతి అన్న రీతిగా ఆనంద స్వరూపుడు పరమాత్మ కదండి. అందువల్ల ఆనంద స్వరూపుడైనటువంటి జ్ఞానానందమయం దేవం అని చెప్పిన రీతిగా ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ఇచ్చట కాపాడేటువంటి ఒక బాధ్యతను స్వీకరించాడు. అందువల్ల కూరువేల్ కొడుంతుళిలన్ నందగోపన్ కుమరన్ అని గోదాదేవి చెప్పుకున్నది కదా. ఎల్లప్పుడూ కూడా కృష్ణ రక్షణ కొరకు నందగోపుడు సిద్ధంగా ఉంటాడు. అటువంటి గోదాదేవి హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికా చేరు హవిష్యం భుంజానా కాత్యాయన్యర్చన వ్రతమనీటిగా రేపల్లెలో గోపికలందరూ కూడా కృష్ణ సంశ్లేషాన్ని గోరి హేమంత ఋతువులో మొదటి నెలలో మార్గశిరల్లో చక్కగా వ్రతాన్ని ఆచరించారు. ఇతి చైవ యథాచక్రు ప్రపన్నా గోపికాస్త్రియ ధనుర్మాసవ్రతం గోదా తథైవ భగవత్పరా రంగేశం పూజయామాస విధినా నియతవ్రత అన్న రీతిగా గోదాదేవి తనను ఒక గోపికగా భావించి ఆ గోపికల కాత్యాయని వ్రతాన్ని అనుసరించుచు ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది కదా అండి. మనకందరికీ కూడా ఈ వ్రతం అనేది సమస్తమైనటువంటి మంగళాలని కలుగజేస్తుంది. అది కూడా ఆ గోదమ్మ చూడికొడుత నాచ్యార్ ఆవిడ చేసినటువంటి వ్రతం. ముఖ్యంగా ఆ గోదమ్మను వర్ణిస్తూ వేదాంత దేశికుల వారు చక్కగా గోదాస్తుతి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి స్తోత్రాన్ని అనుగ్రహించారు. అది 29 శ్లోకాలే ఉంటాయి. ఆ 29 శ్లోకాలలో గోదమ్మ యొక్క వైభవాన్ని చక్కగా వర్ణిస్తూ ఉన్నారు. ఎలాగి ఏ ప్రకారంగా అంటే, అమ్మా గోదాదేవి, నీవు ఎంతో చక్కగా భోక్తుం తవ ప్రియతమం భవతీవ గోదే భక్తిం నిజాం ప్రణయ భావనయా గృణంతః ఉచ్చావచైః విరహ సంగమజైరుదంతైః శృంగారయంతి హృదయం గురవస్త్వదీయాః. అమ్మా, నీ గురువులు నీ ప్రియతముడైనటువంటి ఆ దేవదేవుణ్ణి నీవలే అనుభవించడం కొరకు తమ భక్తిని ప్రేమగా మలుచుకున్నారు. కాబట్టి ఎడబాసినప్పుడు గాని కలిసినప్పుడు గాని ఆ చిత్ర విచిత్రములైనటువంటి అనేక ప్రవృత్తులచే ఆ భాషను భావాన్ని అందంగా వాళ్ళు సింగారింపజేసుకున్నారన్నారండి. అటువంటి ఆ గోదమ్మను విశేషంగా మనం దర్శించుకుంటున్నామంటే మనం దేని కొరకు అంటే, వాస్తవంగా చూస్తే గోదావరి నది ఉన్నదండి. ఆ గోదావరి పరమ పవిత్రమైనటువంటి నది. గంగా నది అంతకన్నా పరమ పవిత్రమైనది మనకు పురాణం చెప్తుంది. కానీ వేదాంత దేశికుల వారు ఎంతో చమత్కారంగా, అమ్మా ఆ గోదావరి ఎలా పవిత్రమైనది అంటే నీ యొక్క పేరు అక్కడ ఉన్నది, గోదా అనే పేరున్నది. ప్రాయేణ దేవి భవతి వ్యపదేశయోగాత్ గోదావరి జగదిదం పయసా పునీతే యస్యాం సమేత్య సమయేషు చిరం నివాసాత్ భాగీరథీ ప్రభృతయోపి భవంతి పుణ్యాః అని ఎంత చక్కటి శ్లోకమండి ఇది. అమ్మా గోదాదేవి, నీ పేరుతో ఆ నది వ్యవహరించడం వల్ల గోదావరి తన యొక్క ప్రవాహ జలంతో ఈ జగత్తును పవిత్రం చేస్తున్నది. కానీ గంగ, యమున, కావేరి మొదలైన నదులు కూడా సర్వకాలాల్లో గోదావరితో కలిసి చిరకాలం ఉండడం చేత అవి కూడా పావనమయ్యాయి, అవి కూడా పుణ్యనదులయ్యాయి అన్నారు. యం గోదావరి రమ్యా పుష్పితై స్తరభిర్వృత అన్న రీతిగా చెప్తున్నారండి. అందువల్ల ఈ ప్రకారంగా 3.5 కోట్ల తీర్థాలకు అధిపతి పుష్కరుడండి. బృహస్పతి
ఆ మేషాది ద్వాదశ రాశుల్లో ప్రవేశించేటప్పుడు 12 దినాలు, ఆ రాశుల్లో నుంచి నిష్క్రమించేటప్పుడు చివరి 12 దినాలు, సంవత్సరంలో మిగిలిన అన్ని దినాల్లోనూ మధ్యాహ్నం 1 గంట 36 నిమిషాలు పుష్కరుడు బృహస్పతి వెంట ఉంటాడు. కాబట్టి 12 ఏండ్లకు ఒకసారి పుష్కరం వస్తుంది. కానీ గోదావరి నదీ ప్రవాహంలోకి పర్వకాలాల్లో 3.5 కోట్ల నదుల జలం భూగర్భం గుండా వచ్చి చేరుతుందట. అందువల్ల ఆ నదులన్నీ పుణ్యనదులయ్యాయంటే అమ్మా గోదమ్మ నీ పేరు అక్కడ ఉండడం చేత ఆ గోదావరికి అంత చక్కటి నామం ఉన్నది అన్నారు, ప్రఖ్యాతి ఉన్నది అన్నారు. గోవిందరాజస్వామి వారి దేవాలయంలో అమ్మవారు అలా ప్రాకార ప్రదక్షిణం చేసుకుంటూ అచ్చట అందరినీ కూడా అనుగ్రహిస్తూ అలా మెల్లమెల్లగా యథాస్థానానికి చేరుకుంటున్నది. తెల్లవారి 5 గంటల ప్రాంతంలో ముసుగేసుకొని ఆ చక్కటి ఆ పల్లకిలో వేంచేసి సర్వాలంకార భూషితురాలై అలా మాడవీధిలో ఉన్నటువంటి అందరినీ కూడా అనుగ్రహించి రామచంద్ర కట్టకు అక్కడ విచ్చేసి ఏకాంతంగా తిరుమంజనంతా కూడా జరిపించుకొని కైంకర్యాన్ని జరిపించుకొని తిరుప్పావి షాత్పరునంతా ఇచ్చేసుకొని అలా సాయంకాలము ఇలా అంటే తెల్లవారి పల్లకిలో వెళ్తుంది, సాయంకాలం తిరుచిలో వస్తుంది. కారణం ఏమిటంటే ఆయా అక్కడక్కడ కూడా వెళ్ళి ఎలా ఉన్నారు, కృష్ణుడెక్కడ ఉన్నాడని చూస్తుందట. అందువల్ల పరికించి చూడడం ఆవిడ యొక్క కర్తవ్యం. అద్భుతమైనటువంటి ఉత్సవం ఇది. నదుల్లో లోకులు అంటే నదీ స్నానం వల్ల పరిశుద్ధులవుతారు. వారి పాపాలంతా కూడా నదులకు అంటుకోవడం చేత నదులు తమ యొక్క మహిమను కోల్పోయి కొంచెం కలుషితమవుతాయని చెప్తూ ఉంటారు. కానీ గంగ కూడా ఒకానొక సందర్భంలో కాకి రూపాన్ని స్వీకరించి, అంటే పాపం అంటే మచ్చ, నల్లదనం, ఇక్కడ కాకి రూపాన్ని ధరించి ఆ గంగ గోదావరికి వచ్చిందట. ఆ గోదావరిలో మునిగిందట. అప్పుడు కాకి రూపనను ఏతంచి గంగ దోగి అరుగుచుండే కాశికి రాజహంసమగుచు అని చెప్పిన రీతిగా మళ్ళీ కాకిగా వచ్చినటువంటి గంగ గోదావరిలో మునిగిన తర్వాత పాపాలంతా పోగొట్టుకొని కాశీ అంటే రాజహంసగా అచ్చడి నుంచి బయలుదేరింది అని చెప్తున్నారు. అలవ నన్నయ్య భట్టు గోదావరిని దక్షిణ గంగా అని వర్ణించాండి. ఏతావానస్య మహిమ అని చెప్పిన రీతిగా ఆవిడ యొక్క మహిమ ఇలా ఉంటుంది. గోదాదేవి పేరుతో గోదావరి నది వ్యవహరించడం చేత పుణ్యనదులకు అన్ని పుణ్యనదుల కన్నా కూడా ఒక అగ్రస్థానాన్ని అలంకరించి ఉన్నది అని చక్కగా వేదాంత తెలియజేస్తున్నారు. అలాగే ఆకూతస్య పరిష్క్రియామనుపమాసేచనం చక్షుషః ఆనందస్య పరంపరామనుగుణాం ఆరామశైలేషితుః తద్దోర్మధ్య కిరీటకోటిఘటితస్వోచ్ఛిష్టకస్తూరికా మాల్యామోద సమేధితాత్మవిభవాం గోదాముదారాం స్తుమః అని చక్కగా ఆ గోదాదేవి వెంకటగిరినాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఇష్టానికి అభీష్టానికి పరిష్కారం. ఆ స్వామివారి యొక్క నేత్రాలకి సాటిలేని తృప్తిని కలిగిస్తుంది. అందుకే గోవిందరాజ స్వామివారు అలా ముందు వేంచేశారు కదండి. అలా చేసి ఆ స్వామి వక్షస్థలం, కిరీటం, అగ్రభాగం ఆమె ముడుచుకొని తీసి ఇచ్చినటువంటి కస్తూరికా మాలికతో అలా అలంకరింపబడ్డాయి. ఆ మాలిక ఆమోదంతో ఏషహ్యేవ ఆనందయాతి అన్న రీతిగా ఆనందాన్ని అందరూ పొందుతున్నారు. కనుక మనమందరం కూడా ఈనాడు విశేషంగా ఆ నీరాట్టోత్సవంలో వేంచేసిన గోదాదేవిని దర్శించుకుంటాం. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్టవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. కొలువై
వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగొన్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే.